మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దైవ క్షేత్రాలకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. భక్తుల సౌకర్యాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కొన్ని దేవాలయాల్లో జాతర నిర్వహణకు ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. నగరంలోని పురాతన శివాలయం గట్టుమల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా జిల్లా ప్రతినిధి చిర్రా రవి అందిస్తారు. ఖమ్మం జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలలో పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. ఇప్పటికే మనం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాలను పరిశీలించినప్పుడు ఏదైతే ఖమ్మంలో ఉన్నటువంటి అతి పురాతనటువంటి దేవాలయం గట్టుమల్లేశ్వర స్వామి దేవాలయం, ఇక్కడ దాదాపు కొన్ని వందల సంవత్సరాల మట్టి ఈ యొక్క ప్రాంతంలో భక్తులు ఈ యొక్క గట్టుమల్లేశ్వర స్వామి దేవాలయానికి వస్తున్నారు. వాటితో పాటుగా మిగతా సంబంధించినటువంటి ఏదైతే ఖమ్మంలో ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గణేశ్వరాలయం కూసుమంచి శివాలయం, కూసుమంచి శివాలయంలో పెద్ద ఎత్తున ఇప్పటికే అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఈ యొక్క శివాలయానికి చేరుకుంటుంటారు. వారితో పాటుగా ఈ యొక్క తెల్లవారుజాము నుంచే భక్తులు తమ ఇష్టమైనటువంటి ఏదైతే శైవక్షేత్రాలకు వచ్చేసేసి ప్రధానంగా శివాలయాల్లోకి తెల్లజారు నుండే పూజలు చేసుకోవటం కోసం భక్తులు దర్శించుకోవటం వస్తున్నారు. వారితో పాటుగా ఇప్పటికే అనేక మంది భక్తులు తమ యొక్క ఇష్టమైనటువంటి దేవుణ్ణి దర్శించుకోవటం అయితే రెండో వైపు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదైతే తమకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి దర్శించుకోవడం, అట్లాగే ఈ ప్రాంతంలో ప్రధానంగా శివుని ఈ పూజలు చేసుకోవడం అనేది ఎక్కువ మంది ఈ రోజుకి ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నది. అయితే ఇక్కడ ఈ యొక్క దేవాలయాల్లో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమకి తెల్లవారుజామున లేచి అంటే ఒకవైపు పూజలు చేసుకుంటూ రెండో వైపు ఈ యొక్క జాతరలు కూడా జరుగుతుంటాయి. ఈ జాతరలలో ప్రధానంగా ఖమ్మంలో ఉన్నటువంటి తీర్థాల పుణ్యక్షేత్రం ఉన్నది. తీర్థాల పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి దగ్గర దాదాపు త్రివేణి సంగమంగా చూస్తారు. 3 నదుల కలయిక సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో 3 నదులకు సంబంధించిన కలయిక ఆకేరు, మున్నేరు, హీలేరు ఏదైతే నదులు ఉన్నాయో ఆ నదుల 3 నదులు కూడా ఈ యొక్క ప్రాంతంలో కలిసిపోవడం, అది మొత్తం కూడా కృష్ణానదిలో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో త్రివేణి సంగమంగా కలుస్తారు. ఇక్కడనే చాలామంది ఎవరైతే శివభక్తులు ఉన్నారు వారిని అడిగి, సార్ చెప్పండి ఈ యొక్క దేవాలయం విశిష్టత ఏంటి, అట్లాగే మొత్తం కూడా ఈరోజు శివాలయ పూజలు ఎలా జరుగుతున్నాయి, దేవుని దర్శనాలు ఎలా ఉన్నాయి? తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులు వస్తున్నారు. చాలా ప్రసిద్ధ క్షేత్రమైన పుణ్యక్షేత్రం ఇది. స్వయంభూ దేవాలయం. ఇక్కడ భక్తులు మంచి శ్రద్ధలతో మంచిగా వస్తున్నారు. బాగా జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది జాతర. బాగుంది. మహాశివరాత్రి శుభాకాంక్షలు భక్తులందరికీ. గుండెమల్ల సత్రం అంటే ఇది ఫేమస్ అండి. ఇది ఇప్పటిది కాదు, ఇది కాకతీయుల నాటి నుంచి ఉన్నది. దీని ఇలా వెళ్ళ ఎప్పుడు కూడా నిత్యం శోభాయమానంగా ఉంటుంది. ఇక్కడనే ఏదైతే అమ్మ చెప్పండి, మీరు యొక్క ఈ దేవాలయానికి చాలా కాలం నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది, బాగానే ఉంది అనుభూతిగా. ఎప్పుడు కోరిన కోరికలు మంచిగా అవుతాయి. శివయ్య కాడికి మంచిగా వచ్చిపోతాం, అన్నీ జరుగుతాయి. అమ్మ చెప్పు, నువ్వు అంటే తెల్లవారుజామునే వచ్చి పూజలు చేస్తున్నారు, ఇది ఎలా అనిపించింది మీకు? ఈ దేవుడికి ఎట్లాంటి పూజలు చేస్తారు? చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి. గుంటమల్లేశ్వర స్వామి అని తెల్లవారుజామునే వస్తాం, అన్ని పూజలు చేసుకుంటూ ఉంటాం. మరొక ఖమ్మం కార్పొరేటర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క దేవుడి ఏదైతే గంటుమల్లేశ్వర స్వామి దేవాలయంలో ప్రధానంగా పురాతన దేవాలయం, ఇక్కడ పూజలు ఎలా ఉన్నాయి, భక్తులు ఎలా వస్తుంది? ఇది పురాతన దేవాలయం. రెడ్డి రాజులు అనేది కాకతీయుల కాంచి రెడ్డి రాజులు అనే వాళ్ళు నిర్మించారు ఇక్కడ. ఇది ఖమ్మం పట్టణానికే స్వయంభూ శివాలయం, గుంటిమల్లేశ్వర స్వామి దేవాలయం అంటారు. ఇక్కడ కోరుకున్న భక్తులందరికీ వచ్చినందుకు వారికి కోరుకున్న ఇది అన్నీ తీర్చే దైవభక్తుడు. అందుకోసం ప్రతి శివరాత్రికి కానీ ప్లస్ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకమైన పూజలు కానీ ఇక్కడ ఎన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అక్కడ ఉన్న పూజారులు కూడా బాగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న స్టాఫ్, గవర్నమెంట్ స్టాఫ్ అందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా బాగా ఈ ఖమ్మం పట్టణానికి హైలైట్గా చేసేందుకు బాగుంటుందని చెప్పి మా కోరిక. ఏదైతే
ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉన్నది. కాకతీయుల కాలం నాటి దేవాలయంగా పిలుస్తున్నారు. స్వయంభూ దేవుడిగా ఇక్కడ పిలుస్తున్నారు. కోరికినటువంటి కోరిక మొక్కులు ఏదైతే ఉన్నాయో అవి కూడా నెరవేరుస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భావిస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి 99 టీవీ ఖమ్మం.